ఏంటో చూద్దాం. రైట్. ఎవ్రీడే, 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 ఎవ్రీడే. నేను సపరేట్గా రాశాను, పైన కిందదేమో కలిపి రాశాను. తేడా ఉందా రెండింటికి? ఎస్, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. చూడండి, ఈ ఫస్ట్ ఎవ్రీడే మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడు వాడేది ప్రతిరోజు, ప్రతిరోజు, ఈచ్ డే, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క రోజు. ఈ ఎవ్రీడే, ఎవ్రీడే అంటే కామన్, కామన్ లేకపోతే నార్మల్ అనేటువంటి మీనింగ్స్ మనకి వస్తాయి అన్నమాట, వస్తాయి. కాబట్టి ఇది మనకి తేడా. ఎవ్రీడే అంటే ప్రతిరోజు. రైట్. చూడండి, హీ గోస్ టు టెంపుల్, హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే, హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు టెంపుల్కి వెళతాడు. ఎవ్రీడే ప్రతిరోజు, ఎవ్రీడే ప్రతిరోజు అతను టెంపుల్కి వెళ్తాడు. రైట్. షీ డస్, షీ డస్ లాండ్రీ, షీ డస్ లాండ్రీ ఎవ్రీడే. ప్రతిరోజు ఆవిడ బట్టలు ఉతికే పని పెట్టుకుంటుంది, బట్టలు ఉతికే పని పెట్టుకుంటుంది. ఇది మామూలుగా మనందరం ఎప్పుడు వాడేది, మనం ఎప్పుడు వాడేది. ఎవ్రీడే ఏంటి? ఈ ఎవ్రీడే అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను? కామన్, నార్మల్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతున్నాం అన్నమాట. దీన్ని ఎలా వాడతారో చూడండి. ఇక్కడ మనం కలిపి ఒకే వర్డ్ కింద రాసేస్తాం, సింగిల్ వర్డ్ కింద రాసేస్తాం. రైట్. ఇట్ ఈస్, ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, కామన్ ఎక్స్పీరియన్స్. రైట్, రైట్. యూ సీ బెగ్గర్స్ ఆన్ ద రోడ్, ఇట్ ఈస్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు మనకి ఎప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది, నార్మల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవ్రీడే అంటే కామన్ ఎక్స్పీరియన్స్, కామన్ ఎక్స్పీరియన్స్. రైట్. హీ ఈజ్, హీ ఈజ్, హీ ఈజ్ ఎవ్రీడే పర్సన్, హీ ఈజ్ ఎవ్రీడే పర్సన్ అంటే నార్మల్ పర్సన్. హీ ఈజ్ ఎవ్రీడే పర్సన్, నార్మల్ పర్సన్. బాగా హడావుడి గిడావుడి ఏం ఉండదన్నమాట, హడావుళ్ళు ఇట్లాంటివి ఏం ఉండవు. అలాంటప్పుడు మనం ఎవ్రీడే అని చెప్పంటాం. ఇట్ ఈజ్, ఇట్ ఈజ్ ఎవ్రీడే లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఎవ్రీడే లాంగ్వేజ్. మీరు కామన్గా వాడే లాంగ్వేజ్, కామన్గా వాడుతూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా. కామన్, నార్మల్, నార్మల్. ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ వాడటం జరుగుతుంది, జరుగుతుంది. కాబట్టి మధ్యలో మీరు కనుక గ్యాప్ ఇచ్చారనుకోండి, రోజు, ప్రతిరోజు అని చెప్పి అంటాం. రైట్. హీ ఈట్స్ యాపిల్, హీ ఈట్స్ యాపిల్ ఎవ్రీడే, హీ ఈట్స్ యాపిల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు యాపిల్ తింటూ ఉంటాడు, ఎప్పుడు యాపిల్ తింటూ ఉంటాడు. రైట్. ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఎవ్రీడే సైట్, ఎవ్రీడే సైట్. ఎప్పుడు మనకు రోడ్ల మీద కనబడతా ఉంటుంది అన్నమాట, మనకెప్పుడు అది కనబడతా ఉంటుంది. కామన్, కామన్. కాబట్టి ఎవ్రీడే పర్సన్, ఎవ్రీడే లాంగ్వేజ్, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, ఈ విధంగా మనం ఇక్కడ దీన్ని వాడతాం. కాబట్టి రాసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా రాయాలి. ప్రతిరోజు అన్నప్పుడేమో మీరు గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి ఎవ్రీ డే అని. కామన్ ఎక్స్పీరియన్సు నార్మల్గా కనపడుద్ది మనకి, ప్రత్యేకత ఏమి లేదు, దెర్ ఈజ్ నో స్పెషాలిటీ నేను చెప్పడానికి. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ మీకు రోజు కళ్ళ ముందు కనబడతా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ఎవ్రీడేస్ ఎక్స్పీరియన్స్ దట్ పాలిటీషియన్స్ ఫైట్ ఇన్ ద ఎలక్షన్స్. రైట్. హీ ఈస్ ఎవ్రీడే పర్సన్, హీ ఈస్ వెరీ నార్మల్ పర్సన్, హీ ఈస్ నాట్ వెరీ రిచ్, హీ ఈస్ ఎ రెగ్యులర్ పర్సన్, నార్మల్ పర్సన్. హీ వేక్స్ అప్, he has breakfast and he goes to office and he directly reaches home. అది నార్మల్గా జరుగుతాయి. ఇట్ ఈస్ ఎవ్రీడే లాంగ్వేజ్, దిస్ ఈస్ ద లాంగ్వేజ్ యూ యూస్ కామన్లీ, యూ యూస్ కామన్లీ అనే మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడతాము. కాబట్టి ఎవ్రీడే, ఎవ్రీడే, ఎవ్రీడే. ఈ తేడా మీరు తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.